హాయ్, ఈ రోజు పొదరిల్లు సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా. ఉదయం ఇస్తాడు అనుకుంటే ఇప్పుడు ఇచ్చినాడు, లేట్ గా ఇచ్చాడంటే ఇప్పుడు కాదు, ఈవినింగ్ 6:30కి ఏమో ఇచ్చినట్టున్నాడు. నేను చూసింది మాత్రము అంతకంటే ముందు ఇచ్చాడేమో నాకు తెలీదు. ఇంకా ఈ రోజు ఏం జరిగిందంటే మహా వచ్చేసి చక్రితో మాట్లాడుతా ఉంటుంది. ఏంటిది, రావా కొంచెం బయటికి రా అంటే, నేను రానంటే రాను, ఎన్నిసార్లు చెప్పాలా, నేను రాను, నేను ఏమైనా షోకేస్ లో బొమ్మను అనుకున్నావా, వచ్చి అక్కడ వచ్చి నిల్చోడానికి నేను రానంటే రాను అంటే, ప్లీజ్ రా, నాకు హెల్ప్ చేసినట్టు అవుతుంది కదా, కొంచెము బయటికి అయితే రా అని చక్రి అయితే చెప్తాడు. నేను రానంటే రాను అని చెప్తా ఉంటుంది. అక్కడ వెనక డోర్ అవతల నుంచి వాళ్ళ అన్న అయితే వింటా ఉంటాడు. వినేది గబగబా అదే తలుపు తీసుకుని లోపలికి వచ్చేస్తాడు. వచ్చిన వెంటనే అన్న, మీరు నువ్వు వెళ్ళన్నా నేను చూసుకుంటాను అని చెప్పి చక్రి అయితే చెప్తాడు. ఎక్కడికి పోవాలరా, ఇంట్లో నుంచి ఏమన్నా బయటకు వెళ్ళమంటావా, లేకపోతే వాళ్ళ కుటుంబం నుంచి బయటకు వెళ్ళమంటావా, లేకపోతే ఈ ఊరు నుంచి బయటకు వెళ్ళమంటావా, నేను ఎక్కడి నుంచి పోవాలా, ఇందాక నుంచి చూస్తున్నాను. ఆ అమ్మాయిని మన పరిస్థితి చెప్పి ఆ అమ్మాయి నువ్వు బయటగా తీసుకురాలేకపోతా ఉన్నావు, కానీ అప్పుడు ఆ అమ్మాయి ఇంత మొండికేస్తున్నదంటే నువ్వు ఏదో చేసి ఉంటేనే ఆ అమ్మాయి ఇంత మొండికేస్తుంది, లేకపోతే అమ్మాయి ఇంత మొండికేసే అమ్మాయి కాదు, నువ్వేమనుకుంటున్నావు అని చెప్పేసి అతను చక్రిని తిడతాడు అనమాట. ఎవరు, మాధవ్ వచ్చేసి అనేసరికి, లేదమ్మా ఇప్పుడు ఏంది అంటే, ఇప్పుడు నువ్వు బయటికి రా, ఎందుకు అంటే మా పరువు పోతుందమ్మా, ఎందుకంటే అందరూ ఇట్లాగా మీరు లేచిపోయి వచ్చారు అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు, అలాంటి నింద నీకు రాకుండా ఉండాలి అంటే నువ్వు మాత్రం ఇప్పుడు బయటికి రావాలా అని చెప్పేసి వాళ్ళ అన్న చెప్తాడు. చెప్పిన తర్వాత, అది కూడా కాదమ్మా, ఇప్పుడు ఏమవుతున్నది అంటే, ఇప్పుడు అందరూ వచ్చేసి అక్కడ వచ్చి కూర్చున్న వాళ్ళంతా ఏంటో తెలుసా, మేము ఎప్పుడెప్పుడు నాశనం అయిపోతామా, మమ్మల్ని ఎప్పుడెప్పుడు దుమ్మెత్తి పోస్తామా అని అందరూ ఆలోచిస్తా ఉన్నారు, నువ్వు బయటికి రావాలి, అది కూడా కాకుండా నీకు మంచి పేరు ఉండాలా అని చెప్పేసి చెప్తాడు. చెప్పిన వెంటనే అమ్మాయి చెప్తుంది, మీరు ఇంత మంచిగా మాట్లాడుతున్నారు కదా, ఇంత మంచిగా ఉన్నారు కాబట్టి నేను మీకు ఒక నిజం అయితే నేను చెప్పాలనుకుంటున్నాను అని చెప్పాలంటుంది. అంతలోపల చక్రి ఉండి అడ్డుపడతాడు. వద్దు వద్దు వద్దండి అని చెప్పి అడ్డుపడేసరికి వాళ్ళ అన్న ఉండేసి, మాధవ్ ఉంటే చెప్పని రా అమ్మాయిని చెప్పని అనేసరికి చెప్తుంది అనమాట, ఇదైతే మేము నిజమైన పెళ్లి అయితే ఇది కాదు, ఇది మేము అనుకోకుండా జరుగుతున్న పెళ్లి, ఇది నేను అతని గురించి తప్పించుకోవడానికి కోసం చూస్తుంటే ఒకసారి మీరే కదా కాపాడారు, రెండోసారి తప్పించుకుందామని చూస్తున్నసరికి ఈ విధంగా జరిగినట్టు చెప్తుంది. వాళ్ళు వెళ్ళడము, పోలీస్ స్టేషన్ కి వెళ్ళడము, ఈ పెళ్లి జరగడము అన్ని చెప్పేసరికి వాళ్ళ అన్న అయితే షాక్ అవుతాడు అనమాట. పాపం నాకు నిజంగా ఈ సీరియల్లో నాకు నచ్చిన క్యారెక్టర్ ఎవరు అంటే వాళ్ళ అన్న మాధవ్దే. చాలా మంచివాడు అతను, అంటే బాగా మంచి అనుకువగా, పక్కన వాళ్ళది తప్పున్నా కూడా వాళ్ళని మంచి చెప్పే విధంగా, ఒక హెల్పింగ్ నేచర్ గా వాళ్ళన్నే క్యారెక్టర్ చాలా బాగుంది, నాకు నచ్చిన క్యారెక్టర్. షాక్ అయ్యి ఇట్లా పడిపోతుండేసరికి ఇలా అంటుంది, సారీ అండి, క్షమించండి, నేను ఏదైనా హాస్టల్ చూసుకొని నేను వెళ్ళిపోతాను, ఇది మా బొమ్మల పెళ్లి, ఇది మా నిజంగా అయితే మేము పెళ్లిగా చేసుకోలేదు, ఇది ఆపధర్మంగా చేసుకున్న పెళ్లి అని చెప్పేసరికి, అయ్యో అవునా అమ్మా, క్షమించు, నేను ఇది నిజమైన పెళ్లి అని చెప్పి నేను అనుకున్నాను, క్షమించి నన్ను, ఇది మా అత్త మేనత్త మాకు ఇలా శాపం ఇచ్చింది, శాపం ఇచ్చినా కానీ నేను ఏమనుకున్నాను అంటే, ఈ రోజుల్లో కూడా ఇలా శాపం ఏముందిలే, ఏం కాదులే అని చెప్పి అనుకున్నాను, కానీ నిజంగానే మాకు శాపం జరిగింది, మా వాళ్ళని ఎవరికి పెళ్లి అనేది కానే లేదు అని చెప్పేసి అంటాడు. ఆ అమ్మాయి కూడా చెప్తుంది, లేదు, మీరు చాలా మంచి వాళ్ళు, ఇక్కడికి మేము పెళ్లి చేసుకుని వచ్చినా గానీ మీ తమ్ముని ఒక్క మాట కూడా మీరు అనలేదు కదా, మీరు చాలా మంచి వాళ్ళు అని చెప్పేసి అని అంటుంది. తను చెప్తాడనమాట, మేము ఎందుకు అనలేదు అంటే, మాకు ఇలా ఎవరికి పెళ్లిళ్ళు కాలేదు, ఆమె వచ్చి ఆ విధంగా శాపం పెట్టింది, మా నాన్న ఫస్ట్ పెళ్లి చేసుకున్న ఆవిడ వెళ్ళిపోయింది, రెండోసారి పెళ్లి చేసుకున్నామే, ఫస్ట్ పెళ్లి చేసుకున్నాము చనిపోయింది అనమాట, అది రెండోసారి పెళ్లి చేసుకున్నామే వెళ్ళిపోయింది, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఇలా మమ్మల్ని చాలా మంది దుమ్మెత్తి పోస్తున్నారు, నీకు వాళ్ళన్న అయితే బెల ఏడుస్తాడు. నాకైతే నిజంగా పాపం చాలా బాధ అనిపించింది. వాళ్ళన్న చూసావా అమ్మ, ఇప్పుడు బయట వచ్చిన వాళ్ళంతా ఎందుకు వచ్చారో తెలుసా, మీకు ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ ఆగిపోతే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుదామని వచ్చారు, వాళ్ళు మీరు ఎప్పుడెప్పుడు ఆగిపోతుందా, ఎప్పుడెప్పుడు హ్యాపీగా ఉందామని వాళ్ళు అనుకుంటా ఉన్నారు అనేసి చాలా బాధపడతాడు. నేను కూడా నాకు పెళ్లి సంబంధాలు పోతా ఉన్నాను, చెడిపోతా ఉన్నాయి, పోతా ఉంటే చెడిపోతా ఉన్నాయి, సరేలే అవుతుందిలే అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అనేసి అంటాడు. ఆ తర్వాత చక్రి చెప్పుంటాడు కదా, ఆ అమ్మాయి నన్ను నిజంగానే ఇష్టపడి వచ్చింది అని చెప్పి అనుకుంటాడు కదా, అంటే అబద్ధాలు చెప్పుంటాడు కదా, దాన్ని కూడా తలుచుకొని చాలా బాధపడతాడు. అందులోపల చక్రి ఉండి, అన్నయ్య అంటే నువ్వు మాట్లాడకనేసరికి మహా ఉండి చెప్తుంది, తన తప్పు కూడా ఏమీ లేదు, మీరైతే తనని ఏమి అనబాకండి, ఇప్పుడు ఈ జరిగిన దాంట్లో వచ్చేసి అతను కూడా ఇరుక్కున్నాడు అంటే, నేను లేదమ్మా, నేను దాన్ని తట్టుకోలేకపోతున్నాను, నాకు ఇక్కడ చాలా బాధగా ఉంది, ఎందుకంటే ఇవి జరిగిందంతా బొమ్మల పెళ్ళని, ఇప్పుడు ఉన్న అమ్మాయి
అతనితో ఎప్పటికీ లైఫ్ లాంగ్ కాపురం చేయదు అనేసి తలుచుకుంటుంటేనే నాకు ఇక్కడ చాలా బాధగా ఉందమ్మా. అది కూడా కాకుండా వాళ్ళైతే దుమ్మెత్తి పోస్తా ఉంటారు, నాకు అది కూడా చాలా బాధగా ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి బయటకు వెళ్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో నీకు తెలుసు కదమ్మా అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. అప్పుడు మనకి పాట పెడతాడు, ఈశ్వరా అనే సాంగ్ కూడా పెడతారనమాట. ఇంకా బయటికి వెళ్ళినట్టు అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, ఇంకా రాలేదు అని చెప్పి వెయిట్ చేస్తున్నసరికి చక్రి తమ్ముడు ఉన్నాడు కదా, కేశవ అడుగుతాడు, మనము నిన్న గొడవ పెట్టుకున్నామని చెప్పి తను ఏమన్నా రాలేదా అని చెప్పి అంటాడు. ఇంకా చిన్న అబ్బాయి కన్నా కూడా అడుగుతాడు, ఏంటి ఇంకా రాలేదు, వదిన వస్తుందా రాలేదా అని చెప్పి అడుగుతాడు. ఇంకా పెద్ద ఆయన కూడా అడుగుతాడు, ఏంట్రా సిల్లీ ఫెలోస్, వేస్ట్ ఫెలోస్, ఏంట్రా ఇంత లేట్, టూ మచ్ లేట్ రా అని చెప్పేసి ఆ పెద్ద ఆయన కూడా అంటా ఉంటాడు. అందులో చక్రి ఉండేసి మాధవ్తో అంటాడు, ఇప్పుడు ఏం చేద్దామన్నా అంటే, ఏముంది నేను స్టేజ్ మీదకి వెళ్ళేసి నేనైతే చెప్పేస్తాను, ఇది జరగదు, ఈ ఫంక్షన్ జరగదు అని చెప్పేస్తాను. అయినా ఇదంతా మనకి అలవాటే కదా, ఇదంతా మనకి మామూలే కదా, అలా వాళ్ళు అడగడము మనం అడిగించుకోవడం, వాళ్ళు దుమ్మెత్తిపోయడం మనం పోయించుకోవడం అంతా అలవాటే కదా, నేను చెప్పేస్తాను అని చెప్పేసి ఆ స్టేజ్ దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళేసి ఇక్కడ బిర్యానీ కూడా తెచ్చిపెట్టున్నాము, అందరూ తినేసి వెళ్ళండి అని చెప్పబోయి ఇది జరగదు అని చెప్పబోతారు. పెద్ది అని పిలుచుకుంటా వస్తుంది. ఈ పెద్ది అని పిలిచేదని మీరు షాక్ అవ్వచ్చు. మొన్న చెప్పింది కదా చక్రితోటి, నాకు మా అమ్మకి అన్నయ్య ఉండేవాడు, అతను ఇప్పుడు లేడు, అతను చాలా అభిమానంగా చూసేవాళ్ళు, నేను చిన్న వయసులో అతన్ని పెద్ది అని పిలుచుకునేదాన్ని, అతని ప్రేమాభిమానాలు చాలా ఉండేది, అతను ఎప్పటికి కూడా నేను మర్చిపోలేకపోతున్నాను అని చెప్పింది కదా. ఇప్పుడు కూడా వాళ్ళ మేనమామను చూసుకుంటున్నది అనమాట ఆ అమ్మాయి మాధవ్లో. పెద్ది అని పిలిచేసరికి అందరూ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. గబగబొచ్చి సారీ పెద్ది, లేట్ అయిపోయింది అని చెప్పేసి వచ్చేసరికి సరే ఇంకా స్టేజ్ మీదకి రండి అని చెప్పి స్టేజ్ మీదకి పిలిపించుకొని వెళ్తా ఉండేసరికి మనం ఇంకా రేపటి ఎపిసోడ్ లో చూడొచ్చు, వాళ్ళ నాన్న వచ్చేసి తాళి కట్టించి తాళి తీసుకొచ్చి అమ్మాయి మెడలో కట్టరా అనేసి చెప్తా ఉన్నాడు. అది మనం రేపటి ఎపిసోడ్ లో చూడొచ్చు. నా వీడియోస్ కనుక నచ్చుతా ఉంటే ఒక లైక్ కొట్టి వీడియో చూడండి. ఓన్లీ నేను సీరియల్సే కాదు, ఇక్కడ ఏం జరిగినా సరే, ఈ ప్రపంచంలో ఏం జరిగినా సరే నా ఒపీనియన్ అయితే నేను చెప్పి వీడియోస్ చేస్తూ ఉన్నాను. నాకు కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.